హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చే ఈ ప్రకటన జూన్ 4, 2025 నాటి ప్రకటనపై ఆధారపడి ఉంటుంది. ఇది 19 దేశాల నుండి కొంతమందికి విదేశీ పౌరులు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. 19 దేశాల పౌరులు పూర్తిగా సస్పెన్స్కు గురవుతారు. మరో 20 దేశాల పాక్షికంగా సస్పెన్స్ను ఎదుర్కొంటారు. జాతీయ భద్రత మరియు ప్రజా భద్రతా ముప్పులను నివారించడానికి కొంతమంది విదేశీ పౌరులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని పరిమితం చేయడం ట్రంప్ ప్రకటన లక్ష్యం. ఏ దేశాలకు సమాచారం స్క్రీనింగ్ మరియు పరిశీలన చాలా తక్కువగా ఉందో గుర్తించబడింది. తద్వారా పూర్తి లేదా పాక్షిక సస్పెన్షన్కు హామీ ఇవ్వబడుతుంది. పరిపాలన 2 ఇమిగ్రేషన్ సంబంధిత చట్టపరమైన అధికారులు ప్రస్తావించింది. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ INAలోని సెక్షన్ 212F ఇది US ప్రయోజనాలకు హానికరంగా భావించే ఏ గ్రహాంత వాసుల ప్రవేశాన్ని నిలిపివేయడానికి అధ్యక్షుడికి అధికారాన్ని ఇస్తుంది. మరియు INA సెక్షన్ 215A ఇది అధ్యక్షుడు యునైటెడ్ స్టేట్ నుండి ప్రవేశం లేదా నిష్క్రమణకు సంబంధించి పరిమితులు మరియు మినహాయింపులను నిర్ణయించడానికి అనుమతిస్తుంది. మినహాయింపులు ఈ ప్రకటన యునైటెడ్ స్టేట్ ద్వారా ఆశ్రయం పొందిన వ్యక్తికి లేదా ఇప్పటికే యునైటెడ్ స్టేట్లో చేరిన శరణార్థికి వర్తించదు. మరియు హింసకు వ్యతిరేకంగా కన్వెన్షన్ కింద ఆశ్రయం, శరణార్థికి హోదా, తొలగింపును నిలిపివేయడం లేదా రక్షణ పొందే వ్యక్తికి సామర్థ్యం అలాగే ఉంటుందని ప్రకటన స్పష్టం చేస్తుంది. ప్రకటనలోని సెక్షన్ 6B పరిమితులకు మినహాయింపులను వివరిస్తుంది. ప్రత్యేకంగా నియమించబడిన దేశాల నుండి పాస్పోర్టులపై ప్రయాణించే చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు మరియు ద్వంద్వ జాతీయులను మినహాయింపుగా గుర్తిస్తుంది. జూన్ ప్రకటనకు విరుద్ధంగా డిసెంబర్ ప్రకటన US పౌరుల తక్షణ బంధువులు, దత్తత తీసుకున్నవారు మరియు ఆఫ్ఘాన్ SIVలకు వర్గీకృత మినహాయింపులను మినహాయించింది. పాక్షిక సస్పెన్స్ డిసెంబర్ ప్రకటన 7 దేశాల నుండి 20 దేశాలకు జూన్ నెలలో ప్రవేశాన్ని పాక్షికంగా నిలిపివేస్తుంది మరియు విస్తరిస్తుంది. పాక్షికంగా నిలిపివేయబడిన వాటిలో అంగోలా, అంటిగ్వా మరియు బార్బుడా, బెనిన్, బురుండి, కోట్ DU, క్యూబా, డొమినికా, గాబాన్, ది గాంబియా, మలావి, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోగో, టోంగా, తుర్కమెనిస్తాన్, వెనిజులా, జాంబియా మరియు జింబాబ్వే ఉన్నాయి. అలాగే పూర్తి సస్పెన్షన్ జనవరి 1, 2026 నాటికి చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా US వెలుపల ఉన్న నిర్దిష్ట దేశాల పౌరులు ప్రవేశ సస్పెన్స్ను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రకటన 12 దేశాల జాతీయులకు సస్పెన్స్ను కొనసాగిస్తుంది మరియు PA జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్న వ్యక్తులతో సహా 7 మందిని జోడిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, బుర్కీనా ఫాసో, అలాగే బర్మా, చాడ్ రిపబ్లిక్ అండ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లావోస్, లిబియా, మాలి, నైజర్, సిరియా, సొమాలియా, దక్షిణ సుడాన్, సిరియా మరియు యెమెన్ వంటి దేశాలకు ప్రవేశం పూర్తిగా నిలిపివేయబడింది. డిసెంబర్ ప్రకటన తుర్కెనిస్తాన్ నుండి వలసదారులు కాని వారిపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. అయితే తుర్క్మెనిస్తాన్ నుండి వలసదారులు ప్రవేశం ఇప్పటికీ నిలిపివేయబడింది. లావోస్ మరియు సియెరా లియోన్ డిసెంబర్లో పాక్షికంగా నిలిపివేయబడ్డాయి. ఇటు నుండి పూర్తిగా నిలిపివేయబడ్డాయి. అయితే గడువు తేదీ ఈ ప్రకటనకు గడువు తేదీ లేదు మరియు సస్పెన్షన్ను కొనసాగింపు, రద్దు, సవరణ లేదా అనుబంధం గురించి ప్రతి 180 రోజులకు ఒక్కసారి అధ్యక్షుడిని నివేదించాలని విదేశాంగ కార్యదర్శి ఇతర అధికారులతో పాటు ఆదేశించింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.